నాబార్డ్ సంస్థ ద్వారా తివాచీ శిక్షణ పొందుతున్న మహిళలకు జీవనోపాధి కోసం బ్యాంకుల ద్వారా రుణములు ఇప్పించి వారు తయారు చేసిన తివాచీలను కొనుగోలు చేయుటకు ప్రభుత్వం చొరవ చూపాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్లి రవి కోరారు. గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ ఉర్సు ప్రతాప్ నగర్ లో నడుస్తున్న తివాచీ శిక్షణ కేంద్రాన్ని కార్పొరేటర్ మరుపల్ల రవి సందర్శించి శిక్షకులైన రాష్ట్ర స్థాయి చేనేత తివాచీ అవార్డు గ్రహీత కంచ నరసింగరావులను అక్కడ శిక్షణ పొందుతున్న మహిళలను తయారు చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కాలం 50 రోజులు సరిపోవని, పూర్తి స్థాయిలో శిక్షణ పొందుటకు ఇంకా 2 నెలలు కావాలని శిక్షణ పొందుతున్న వారు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత కంచ సమతను కార్పొరేటర్ రవి సాల్వ కప్పి సత్కరించి అభినందించారు. అనంతరం కార్పొరేటర్ మరుపల్ల రవి మాట్లాడుతూ గతంలో తివాచీ పరిశ్రమకు ఓరుగల్లు నగరం ఎంతో గుర్తింపు పొందిందని, ప్రస్తుతం తివాచీ పరిశ్రమ ఎక్కడ కానరావటం లేదన్నారు. వివిధ రంగులతో వివిధ సైజులతో తయారు చేస్తున్న తివాచీలు వాడటం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ కొనసాగుటకు వరంగల్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తారని ఆయన చెప్పారు. నుంచి స్టార్ట్ 21 నుంచి స్టార్ట్ అంటే ఎండింగ్ డేట్ 9వ తారీఖు క్లోజ్. ఈ 9 50 డేస్. ఇది నాబార్డ్ ద్వారా డైలీ 120 రూపాయలు ఇస్తారు. ట్రైనింగ్ ఇప్పుడే తీసుకుంటున్నారు కాబట్టి వారం రోజులు అవుతుంది. ఆగనే ట్రైనింగ్ గిట్టుబాటు ఇంటుందేమో ఒక తయారు చేస్తే ఈ పెట్టుబడి పోను కూలి ఎంత మిగులుతుంది? ఒకవేళ తయారు చేస్తే మన పెట్టుబడి పోను ఇస్తే మన పెట్టుబడి పోను కూలి పోను మనకు 150 ఒక పీస్కు 250 రూపాయలు. అది కూడా 18 ఇంటూ సైజుతో చేసిన దానికి 250. ఎక్కువ సైజ్ చేస్తే ఎక్కువ పడుతుంది. పనిముట్లు అన్నప్పుడు దారం అన్నప్పుడు ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ తగ్గట్టుగా డిజైన్ కొత్త డిజైన్స్ వేస్తే కొత్త కలర్స్ పెడుతున్నాం. కలర్ఫుల్గా ఉండాలి. ఇది వాళ్ళు తయారు చేస్తారు, తయారు చేయలేమా? ఇక్కడ మనకు ఇది చాలా సున్నితమైన పని. ఆలోచన కళ. కొంచెం అడుగుంది బొమ్మ 3/6 ఈ కాస్ట్ ఎంత ఉంటుంది? ఒకటి 15,000. 8 into 18. ఇది పెద్దది ఇట్లా. అదెంత ఉంటుంది? ఒక తివాచీకి పేరుగాంచిన ఓరుగల్లు రాను కనుమరుగైతున్న ఉద్దేశంతో ఈరోజు కంచ నరసింగరావు, కంచ సమతాల ఇన్స్ట్రక్టర్ల మధ్య 25 మందికి ప్రతిరోజు 25 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం గతంలో పెద్ద సైజుల తివాచీలు తయారు చేసేది. ఎక్కడ చూసినా పెద్ద ఇళ్ళల్లో గవర్నమెంట్ ఆఫీసులలో తివాచీలు వాడుకునే పరిస్థితి ఉండే. రాను మొత్తం కనుమరుగైపోయింది. గత సాంప్రదాయాన్ని, గత కళను మనం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఇలా సమత నరసింగరావు ముందుకు రావడం మీదట నాబార్డ్ సంస్థ వారు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడం 25 మందికి ప్రతిరోజు 125 రూపాయల స్టైపెండ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. 50 రోజులు దీని యొక్క ట్రైనింగ్ పీరియడ్. వాస్తవం చెప్పాలంటే కనీసం పూర్తి స్థాయిలో ట్రైనింగ్ శిక్షణ పొందిన వారికి ఒక 6 నెలలు తప్పనిసరిగా అవసరం. పూర్తి స్థాయిలో వారికి పని రావాలంటే ఒక 6 నెలలు అవసరం పడుతుంది. కేవలం 50 రోజుల్లో ఇవ్వడం వల్ల మధ్యలోనే వాళ్ళు నేర్చుకున్న విద్యను మర్చిపోయే పరిస్థితి కనబడుతుంది. మరి ట్రైనింగ్ ఇవ్వడం కాదు ఇలా ప్రభుత్వం
ప్రతి ఒక్కరు ట్రైనింగ్ పొందిన తర్వాత వాళ్ళు స్వయం ఉపాధి కోసం, వారి బతుకు తెరువు కోసం ఈ ట్రైనింగ్ సెంటర్ను మళ్ళీ తివాచీ కేంద్రం ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం వారికి బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందజేయాలి. వీరు తయారు చేసిన తివాచీలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళ అమ్మకానికి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ట్రైనింగ్ చేయడమే కాదు, ట్రైనింగ్ పొందిన తర్వాత వాళ్ళు బతుకు తెరువు కోసం తయారు చేసే ఈ తివాచీలను తప్పనిసరిగా ఇవాళ ప్రభుత్వమే పలు సంస్థల ద్వారా కొనుగోవడానికి ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనివల్ల కళా నైపుణ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ తివాచీ మీద వివిధ రంగులతోటి, వివిధ ఆకారాలతోటి కూడా వాళ్ళు వేయడం జరుగుతుంది. మరి ఇటువంటి కళను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఇటు విషయం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఎల్లకాలం ఎప్పటికీ ట్రైనింగ్ సెంటర్తో పాటు ఇలా ట్రైనింగ్ పొందిన వారు కూడా వారి జీవనోపాధికి రుణాలు, వారి యొక్క బాగోగులు చూసుకోవాలని కూడా ఈ సందర్భంగానే కోరుతాను కూడా